అనుగ్రహ పితరం పొందే పార్వతీ పరమేశ్వరం. ఓం నమ శివాయ. ఈరోజు తెలియజేయనగా కార్తీక మాసంలో రెండవ సోమవారం. ఈ రెండవ సోమవారం ప్రత్యేకత ఏమిటి అంటే ఈ రెండవ సోమవారం ప్రత్యేకత ఏమిటంటే జనాలు భక్తులు విరివిగా శివాలయాలకు వెళ్ళేసి వారి వారి కోరికలు వారి వారి మనసులో ఉండే ఆలోచనలు స్వామికి చెప్పుకొని తీరేదానికోసము తండోపతండాలుగా శివాలయాలు ఎక్కడున్నాయో అక్కడికి భక్తులు వెళ్తుంటారు. అలాగనే మా దుర్గా గౌమలేశ్వర స్వామి దేవాలయంతో కూడా వచ్చేసి వారి వారి కోరికలు నెరవేర్చుకోవడానికి కోసము విరివిగా తండోపతండాలుగా చాలా వస్తున్నారు. ఉదయం నుంచే అనగా చీకట్లో 4:30 నుండి తండోపతండాలుగా ఏకకాలంగా ఒకేసారిగా జనాలు వచ్చేసి వారి వారి శక్తి సారగా భక్తిగా వారు పాలతో పెరుగుతో మొదలైన వారితో అభిషేకాలు చేసుకుంటూ వారి వారి మనసులో ఉండే కోరికలు తీర్చుకునే కోసము స్వామి దగ్గరికి వచ్చారు. అలాగే ఇక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరునితో పాటు పార్వతీదేవి దుర్గాదేవి కూడా ఉంది. ఆ దుర్గాదేవి కూడా వారి వారి ఆలోచనలు కోరికలు చెప్పుకోవడానికి కోసము తండోపతండాలుగా వచ్చేసి అమ్మవారికి వారి కోరికలు నెరవేర్చడానికి కోసము వారి మాట చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో రెండవ సోమవారము అలాగే రెండవ సోమవారం తర్వాత వచ్చే పౌర్ణమి రోజు కూడా భక్తులు విరివిగా వచ్చేసి చీకట్లో నుంచి స్వామివారి కోరికల కోసము ఆలోచించుకుంటూ వస్తుంటారు. అలాగే పౌర్ణమి రోజు సాయంత్రము జ్వాలాతోరణము అనేది ఉంటుంది. ఆ జ్వాలాతోరణం కోసము జనాలు ఆ జ్వాలాతోరణంలో ఉండే విభూతి కోసము ఆ భక్తులంతా వేచి ఉంటారు. తండోపతండాలుగా వస్తుంటారు. వారి వారి కోరికలు నెరవేర్చుకోవడానికి కోసము వారికి ఏ పాపాలున్నా కూడా ఏ తెలియకుండా చేసే పాపాలున్నా తొలగడానికి కోసము స్వామి అనుగ్రహంతో భక్తితో వారు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళ అవసరం లేకుండా ఎండ అనుకోకుండా వాననుకోకుండా ఎలా వాళ్ళ భక్తిగా వచ్చేసి స్వామిని ప్రయత్నంగా అభిషేకాలు పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాగే మూడవ సోమవారము అదే ముఖ్యంగా ఆర్యవేశ్యులు వచ్చేసి వారి వారి కోరికలు నెరవేర్చడానికి కోసము అన్నదానాలు తీర్థప్రసాదాలు మొదలైనవి చేసుకుంటూ అభిషేకాలు కూడా చేసుకుంటూ స్వామి అనుగ్రహం పొందడానికి తండోపతండాగా వస్తూ ఉంటారు. అలాగే ఈ కార్తీక మాసమే కాకుండా మాఘమాసంలో కూడా శివరాత్రి వేళలో స్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు అర్చనలు అలంకారములు వారి వారి శక్తానుసారంగా స్వామికి సమర్పించుకుంటారు. ఇది కార్తీక మాసము మాఘమాసంలో దుర్గా గౌమలేశ్వర స్వామి ప్రత్యేకతలు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ దీపాల కోసము సహస్ర దీపాలంకరణ అంటే ఇక్కడ స్వామివారికి దేవస్థానం వారు 1,00,000 దీపాలు అనేటివి సమర్పిస్తూ ఉంటారు. ఆ 1,00,000 దీపాల కోసము భక్తులు వచ్చేసి తండోపతండాలుగా వచ్చేసి స్వామి దీపం వెలిగించేసి వారి కోరికలు నెరవేర్చడం కోసము భక్తితో వారు పిల్ల పెద్ద అని లేకుండా తండోపతండాలుగా వచ్చేసి వారు స్వామి అనుగ్రహం కోసము వేచి ఉంటారు. ఇది కార్తీక మాసం ప్రత్యేకత. ఓం నమ శివాయ.